ఒక మాటలో చెప్పాలంటే సినిమా బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. సభ ప్రారంభమయ్యే ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతా బాగానే ఉంది. చాలామంది జనం వెళ్ళారు ఆయన చూడటానికి, ఆయన సందేశాన్ని వినడానికి. చాలా ఆసక్తిగా జన సైనికులు వెళ్ళారు. దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు, విశ్లేషకులు, రాజకీయవేత్తలు ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సందేశం ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆసక్తిగా ఎదురు చూసిన అందరికీ కూడా నిరాశ కలిగించేటటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు. నిరాశ కలిగించే సందేశాన్ని ఆయన ఇచ్చాడు అనడం కంటే అసలు ఏ సందేశం ఇచ్చాడో, ఆయన అసలు ఏమి చెప్పాలనుకున్నాడో, ఏమి చెప్పాడో మీకు నాకు విశ్లేషకులకి అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకు కూడా అర్థం కాని మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఆయన ఉపన్యాసం అంతా జరిగిందని నేను అభిప్రాయపడుతున్నా. 2-3 ఉదాహరణలు మనం చూసుకుందాం. ఆయన 2-3 విషయాల్ని చాలా పర్టికులర్గా టచ్ చేశారు. అదేమిటంటే సహజంగానే జనసేన కార్యకర్తలు, సినిమా అభిమానులు సపరేట్ చేయలేము. ఓజీ 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 అని నినాదాలు చేశారు. ఆయన వారిని జనసేన పార్టీకి వచ్చి సినిమాల గురించి మాట్లాడకూడదు, అలాగే సినిమాలకు వెళ్ళి జనసేన జిందాబాద్ అనకూడదు అని ఒక హితబోధ చేశాడు. ఆయనకి మాత్రం వర్తించదు అని చెప్పాడు. ఆయన ఏమంటాడు, తొలి ప్రేమ గురించి మాట్లాడాడు, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడాడు, ఆ తర్వాత మీనా నటించినటువంటి చంటబ్బాయి గురించి మాట్లాడాడు. ఇలా సినిమాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా సినిమాల్ని నేను నటించాను, సక్సెస్ఫుల్గా సినిమా నటుడుగా బయటకు వచ్చాను అనేటువంటి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏదైతే జన సైనికుల్ని మందలించాడో ఆ మందలింపు మాత్రం నాకు పనికిరాదు అనేది చాలా స్పష్టంగా తొలితే చెప్పేశాడు. మొట్టమొదట ఒక 10-15 నిమిషాలు చాలా కృత్రిమమైనటువంటి ఉపన్యాసం. అసలు తర్వాత మళ్ళా నార్మాలిటీలోకి వచ్చి యథావిధిగా ఉపన్యసించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే ఆయన ఎవరో ఢిల్లీ పత్రికలు, హిందీ పత్రికో ఇంగ్లీష్ పత్రికో ఆయన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళారు, రైట్ నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చారు అని విమర్శనాత్మకంగా కొన్ని వ్యాసాలు రాశాయన్నారు. ఆ వ్యాసాలన్నీ ఆయనకి ఎవరో పంపించారంట, చదివారంట. దానిలో కొద్దిగా ఆవేశపడిపోయాడు. దానికి సమాధానం చెప్పడం కోసం మాత్రమే ఈ ఆవిర్భావ దినోత్సవ సభను ఉపయోగించుకున్నట్టుగా అర్థమవుతుంది. చాలాసేపు దాని గురించే మాట్లాడాడు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఆయన రైట్తో ప్రారంభమయ్యి లెఫ్ట్కి వెళ్ళాడు, లెఫ్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు. ఆయనకు కూడా డౌట్ ఉంది. ఆ పత్రికలో రాసినటువంటి అంశాలు ప్రజలు, విశ్లేషకులు, అయ్యా నువ్వు కమ్యూనిస్టు థియరీతో ప్రారంభమయ్యి సనాతన ధర్మం దాకా వెళ్ళిపోయావు, అసలు ఏమిటి మార్పు, ఇలా అవకాశవాదంగా ఎందుకు వెళుతున్నావు అనేటువంటి వ్యాఖ్యలు ఆయనకు చెవులకు చేరి నిజంగానే అవి నిజమేమో అనేటువంటి ఉద్దేశం ఆయన అంతర్మదనంలో కూడా ఉన్నాడు. ఆ అంతర్మదనమే సుమారుగా ఒక 20-30 నిమిషాలు ఆ అంతర్మదనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి సరిగ్గా సమాధానం చెప్పుకోలేని దశకు ఆయన వెళ్ళిపోవటం కొద్దిగా విచిత్రంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ ఇన్మెచ్యూర్నెస్. జన సైనికులకి లేదా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కోపం వస్తే రావచ్చేమో, కానీ అపరిపక్వత, ఎక్కడ కూడా మెచ్యూర్డ్ స్పీచ్ లేదు. 12 సంవత్సరాలు రాజకీయ పార్టీని నడిపాను అన్నారు, మంచిదే. రాజకీయ పార్టీని నడపడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను అన్నాడు. ఏం కష్టాలు పడ్డాడో నాకు అర్థం కాల. అంతేకాదు తన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకున్నాను అన్నాడు. ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు మరి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుపుతున్నాడు. ఆరోగ్యాన్ని ఏమైనా చెడగొట్టుకున్నాడా? ఎవరైనా ఎందుకు చెడగొట్టుకుంటారు? మేము ఉన్నాం ఎప్పటి నుంచి 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటామా? ఏదో కమ్యూనిస్టులాగా అడవుల్లోకి పారిపోతేనో, తుపాకీ భుజాన పెట్టుకుని పోరాటం చేస్తేనో ఆరోగ్యాలు ఏమైనా దెబ్బతింటాయి, కానీ ఒక చక్కని సమాజంలో, అన్ని వస్తువులు ఉన్న సమాజంలో టాప్ లెవెల్లో ఉన్న హీరోగా మీరుండి రాజకీయాల కోసం నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, గందరగోళ పడిపోయాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చూసినప్పుడు నాకు అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏమైనా తేడా ఉందా అనేటువంటి అనుమానం కూడా కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా ఆయన ధోరణి చూస్తున్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. మొత్తం ఇది పిఠాపురంలో జరుగుతున్నటువంటి సభే, కానీ ఇది మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే సభ అన్న తీరులో ఉపన్యాసం ప్రారంభించారు. ఆయన కన్నడం మాట్లాడాడు, మరి తమిళం మాట్లాడాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు. ఆయన సిద్ధాంతానికి నాకు సంబంధం లేదని తేల్చేశాడు. ఏంటో నాకు అర్థం కాల. ఈ తొత్తుపాటు ఏంటో, ఈ గందరగోళం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి జనసేన పార్టీ నాయకులు వెళ్ళారు. జనరల్గా ఏమనుకుంటారు ఎవరైనా,
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది, 21 సీట్లు గెలుచుకుంది, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రధానమైన శాఖ చేస్తున్నాడు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాము అని మాట్లాడలేకపోయాడే, మంచి స్వరాన్ని ఇవ్వలేకపోయాడే, కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయాడే. జన సైనికులు కాన్ఫిడెన్స్ ఇచ్చారా? అది కూడా లేదు. ఏమంటాడు, మన పార్టీ ఉంటుంది, మళ్ళా 21 కాకపోతే 31 అనే పద్ధతిలోనే ఉంది తప్ప మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా మేము ఏర్పడతాము అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడితే చంద్రబాబుకి ఎక్కడ బాధ కలిగిద్దు అనేటువంటి ఉద్దేశం ఆయన మనసులో ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. అంతేకాదు, ఇంకా ఇంకొక మాట మాట్లాడారు, 100% స్ట్రైక్ రేట్. ఇది చాలాసార్లు చెప్తున్నారు, ఆయనకు 100% స్ట్రైక్ రేటు అని. పదే 100% స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్ అంటే నేను అడుగుతున్నా, ఏంటి మీ 100% స్ట్రైక్ రేటు? నిలబడి 21 మీరు గెలిచారు, 175లో 21 ఎందుకు నిలబడ్డారు? 175 నిలబడి 100% స్ట్రైక్ రేట్ అయితే బాగుంటుంది, కానీ 3 పార్టీలు కలుపుకొని మీరు గెలి, అసలు వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఇన్ ది స్టేట్? మీకు ఎన్ని ఓట్లు పర్సంటేజ్ వస్తుంది ఈ రాష్ట్రంలో జన సైనికులు జనసేన పార్టీకి? అది వదిలేసి ఇది పెద్ద వాపును చూసి మాది 100% స్ట్రైక్ రేట్, మేము 21 సీట్లు గెలుచుకున్నాం, 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం, ప్రపంచం అంతా మా వైపు చూసింది అని మీకు డబ్బా కొట్టుకునేటటువంటి ఒక ఇన్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ మాత్రమే కనిపించాయి తప్ప ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు విఫలమైపోయారు. 12 సంవత్సరాలు రాజకీయాలు నడిపి శాసనసభకు తొలిసారిగా వెళ్ళి ఒక ప్రముఖమైన శాఖను నిర్వహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత బలహీనంగా, ఇంత పేలవంగా అంత పెద్ద సభలో ఉపన్యసిస్తారని బహుశా నేనే కాదు, జనసేన కార్యకర్తలు కూడా అనుకుని ఉండరని నేను భావిస్తూ ఉన్నాను. అయితే అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మాట్లాడారు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ చూడాలి. మా పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో, ఎన్నికల ముందు ఎవరు వెళ్ళిపోయారో, ఎన్నికల తర్వాత వెళ్ళిపోయారు, ఒకళ్ళిద్దరు మాత్రం ఆ డయాస్ని అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఒక ఆయన అన్నాడు, నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను నష్టపోయాను, నా ఆస్తులు అమ్ముకున్నాను, నాకు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, ఆయన కన్నా ముందు నుంచి ఉన్నాను, మరి నాకు అర్థం కాల, సాయిరెడ్డి గారు ఈయన ఈ రాష్ట్రంలో మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, మాకు అన్యాయం జరిగిందంటే ఇంకా న్యాయం జరిగింది ఎవరికో నాకు అర్థం కాల. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోగానే మీరు పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతి ఉందే, అది చాలా ప్రమాదకరమైంది. అది మీ క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేయదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మా దగ్గర ఆకులు నాకినాయన ఒక ఆయన వెళ్ళాడు అక్కడ ఎంపీగా, ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందులకు ఎక్కువను కడపకు తక్కువ అంట. మరి ఈయనేంటో రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఆయన వల్ల నీకు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఇస్తే ఏదో పేలిపోతున్నారు. పేలండి, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు. మీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతే అదేమీ గుర్తుపెట్టుకోకుండా ప్రజలు ఉంటారని అనుకోవటం అనేది చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, దాంతోపాటు జనసేనకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు గారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వారి చర్మం తీస్తా అంటాడు, తోలు తీస్తా. ఎందుకయ్యా ఈ మాటలు నాకు అర్థం కాలేదు. ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ జనసేన పార్టీ ఏమిటి? ఎవరు తోలు తీస్తారు, ఎవరు తొక్క తీస్తారు? తీసే శక్తి మీకు ఉందని మీరు అనుకుంటున్నారా? భ్రమిస్తున్నారా? పవన్ కళ్యాణ్ని మీరు పైకి తీసుకెళ్లాలనుకున్నారా, కిందకి లాగాలనుకుంటున్నారో ముందు మీరే తేల్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దీనిలో ఇంకా ఆసక్తికరమైన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. కొత్తగా వచ్చిన నాగబాబు గారు, ఆ నాగబాబు గారు వర్మ గురించి ఇండైరెక్ట్గా కొద్దిగా అగ్లీగా మాట్లాడాడు. సరే, వర్మ వల్లే మీరు గెలవలేదు, లేదా ఎవరి వల్ల మీరు గెలవలేదు, తెలుగుదేశం వల్ల కూడా మీరు గెలవలేదు అనుకున్నాం. ఇది ఎలక్షన్ ముందు చెప్పాల్సింది కదా, వర్మ మాకు అవసరం లేదు, నువ్వు లేకపోయినా మేము గెలుస్తామని నాకు చెప్పొచ్చు కదా. ఎన్నికల వరకే మాత్రం వర్మను బాగానే ఉపయోగించుకున్నారు. వర్మ వల్ల గెలవలేదు, ఎవడ వల్ల గెలవలేదు, మా తమ్ముడు సొంత వల్లే గెలిచాడు. ఓకే, అది మీ అభిప్రాయం కావచ్చు, కానీ రాజకీయాల్లో మీకు సీటు త్యాగం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి అంత అగ్లీగా, అవమానకరంగా మీరు మాట్లాడటం సభ్యత, సంస్కారం కాదనే విషయం నాగబాబు గారు తెలుసుకోవాలి. ఇక నాగబాబు గారు ఇంకో మాట అన్నాడు అంతకుముందే, ఆయనకి మాత్రం వర్తించదు. అధికారంలో ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలని చెబుతూనే వర్మను గెల్లాడు. అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి.
అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇవాళ. ఆయనకి మాత్రం వర్తించు, అన్నదమ్ములు ఇద్దరికీ మాత్రం వారు చెప్పే సూక్తులు వర్తించు, ముందు వారికి మాత్రమే వర్తిస్తాయనేటువంటి పద్ధతుల్లో ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిందనే విషయం నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా. చాలా ఆసక్తికరమైన విషయాలు 5-6 జరిగినా దానిలో పెద్దగా చెప్పుకోదగిన ఒక పటిష్టమైనటువంటి సందేశాన్ని జనసేన రాజకీయ పార్టీ ఇవ్వలేకపోవటం చాలా దురదృష్టకరం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారండు, దేశం కోసం ప్రాణాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇది మామూలు డైలాగే. అసలు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నాకు అర్థం కాల. దేశం కోసం అయితే ప్రాణాలు ఇస్తాడు, కానీ ఎమ్మెల్సీ వస్తే మాత్రం వాళ్ళ అన్నకే ఇస్తాడు. ఇది ఆయన నేచర్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మొత్తం మీద టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ ఆయన ఇండైరెక్ట్గా సౌత్ మొత్తానికి నేను లీడర్ని, భారతీయ జనతా పార్టీకి కాపు కాయటం కోసం సౌత్ మొత్తాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉన్నాను అని సౌత్ మొత్తానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఒక సినిమా యాక్టర్ కాబట్టి మెడ్రాస్ వెళ్ళినా నీ చుట్టూ వస్తారు, కర్ణాటక వెళ్ళినా లేదు మహారాష్ట్ర వెళ్ళినా నీ చుట్టూ చేరతారు, సినిమాలో చూసి ఉంటారు కాబట్టి మీతో ఫోటో దిగుతామండి వస్తామండి. ఇదంతా నిజం అనుకుంటే పొరపాటు. మీకు ఆ శక్తి ఉందని అనుకోమాకండి. మీకు రాష్ట్రంలోనే ఆ శక్తి లేదనే విషయం చాలాసార్లు రుజువైంది. కేవలం తెలుగుదేశం పార్టీతోనూ భారతీయ జనతా పార్టీతోనూ కలిస్తేనే మీకు 21 సీట్లు వచ్చాయని. మీరు సింగిల్గా నిలబడితే 21 సీట్లలో కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు. సింగిల్గా నిలబడ్డప్పుడు చూశారు కదా మీరు, కేవలం 1 సీటే వచ్చింది, అది కూడా ఆయన వ్యక్తిగతంగా గెలిచాడని నేను భావించాను ఆ రోజుల్లో. మీరైతే 2 చోట్ల నిలబడి ఓడిపోయారు. దట్ ఈజ్ యువర్ స్టాండ్. ఒరిజినల్గా మీకున్న కెపాసిటీ ఇవందరూ కలవటంతో ఒక పెద్ద వాపు లాంటి బలం వచ్చింది. ఆ వాపు లాంటి బలాన్ని మీరు నిజంగానే బలం అనుకుని భ్రమించి విర్రవీగితే గుణపాఠం తప్పనిసరిగా చెప్తారనే విషయాన్ని, ప్రజలు చెప్తారనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి ఏ రకమైన హామీని భవిష్యత్తుని జనసేన కార్యకర్తలకు ఇచ్చేటటువంటి సందేశం లేనటువంటి సభ. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 4 కేకలు అరుపులు వేసి ఏదో గందరగోళం చేసే అవకాశం ఉంది. ఇవాళ మీరు బాధ్యతలో ఉన్నారు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారనేది నా అభిప్రాయం. సరే, జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి ఇన్మిచ్యూర్నెస్ ఉందని, అపరిపక్వంగా మాట్లాడారని అంటే మీకు కోపం రావచ్చేమో, కానీ కొద్దిగా ఆలోచించండి. చాలామంది జన సైనికులు, కాపు సోదరులు, వారికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావాలని. ఆ కోరిక ఏదో పవన్ కళ్యాణ్ తీరుస్తాడని ఆశపడుతున్నారు. ఆ కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్కి శక్తి లేదనే విషయం మీరు కొద్దిగా గమనిస్తూ పోండి. తర్వాత కథ చివరిలో మీకే పూర్తిగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.